భారత్ భద్రతను మరింత బలపర్చే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన మిషన్ సుదర్శన చక్ర దేశ గగనతలానికి కొత్త రక్షణ కవచంగా నిలవనుంది. 2035 నాటికి దేశంలోని కీలక ప్రాంతాలు, ఆసుపత్రులు, పౌర ప్రాంతాలు, వ్యూహాత్మక కేంద్రాలపై జరిగే ఏదైనా వైమానిక దాడిని అడ్డుకోవడానికి దీని ప్రధాన ఉద్దేశం. పురాణాల్లో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శత్రువులను సంహరించినట్లే ఈ ఆధునిక రక్షణ వ్యవస్థ భారత గగనతలాన్ని శత్రు క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ స్ట్రైక్స్ నుంచి రక్షిస్తుంది. దీని ఫలితంగా శత్రు దేశాలు మన భూభాగం వైపు చూడటానికే భయపడే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద రష్యా నుంచి కొనుగోలు చేసిన 3 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలవు. 2024 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ప్రయోగించిన అనేక క్షిపణులను ఇవి మధ్యలోనే నిర్వీర్యం చేశాయి. అయితే భవిష్యత్ అవసరాలకు 3 S-400 సిస్టమ్స్ సరిపోవు. అందుకే భారత్ రష్యా నుంచి మరింత ఆధునికరమైన S-500 కొనుగోలుకు ప్రయత్నిస్తోంది. సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకతను చూద్దాం. ఈ మిషన్ కేవలం గగనతల రక్షణకే పరిమితం కాదు. అధునాతన రాడర్లు, AI ఆధారిత టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, సమగ్ర నిఘా వ్యవస్థ, శత్రు దేశాల దాడులను మాత్రమే కాదు, ఎదురుదాడి చేయగల శక్తి భారత్ వద్ద ఇప్పటికే ప్రళయ్, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఉన్నందున అవసరమైతే ఇవి కౌంటర్ అటాక్స్ లో ఉపయోగించబడతాయి. అంతర్జాతీయంగా ఒకసారి చూస్తే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నుంచి పనిచేస్తుంది. 90% సక్సెస్ రేటు. అమెరికా ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ 175 బిలియన్ వ్యయం అంచనా. రష్యా రాజధాని మాస్కో కోసం A-135 డిఫెన్స్ సిస్టమ్, అలాగే S-400. చైనా విభిన్న శ్రేణి రక్షణ వ్యవస్థలు, పాకిస్తాన్ కొన్ని దేశీయ దిగుమతి సిస్టమ్స్ ఉన్నప్పటికీ వాటి ప్రభావం తక్కువ. మిషన్ సుదర్శన చక్ర విజయవంతమైతే భారత్, ఇజ్రాయెల్ లాంటి రక్షణ శక్తి కలిగిన దేశాల సరసన చేరుతుంది. మిషన్ సుదర్శన చక్రకు అయ్యే ఖర్చులు, పెట్టుబడులు వివరాలను చూద్దాం. మొత్తం పెట్టుబడి అంచనా 15 నుంచి 20 బిలియన్ డాలర్లు. ఏటా నిర్వహణ ఖర్చు 3 బిలియన్ డాలర్లు. రక్షణ బడ్జెట్ 2014లో 2.53 లక్షల కోట్లు, 2024లో 6.81 లక్షల కోట్లు. SIPRI డేటా ప్రకారం భారత్ ప్రపంచంలో 5వ పెద్ద రక్షణ ఖర్చు చేసే దేశం. ఈ మిషన్ సుదర్శన చక్ర వలన మన దేశానికి ఆర్థిక, సాంకేతిక లాభాలను చూద్దాం. మేక్ ఇన్ ఇండియాతో దేశీయ కంపెనీలకు పెద్ద బూస్ట్. AI, లేజర్ వెపన్స్, డ్రోన్ డిటెక్షన్ వంటి కొత్త టెక్నాలజీల అభివృద్ధికి యువతకు రక్షణ రంగంలో రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి ఆయుధాల ఎగుమతుల్లో భారత్ను ముందుకు నడిపే అవకాశం. కొంతమంది రక్షణ విశ్లేషకులు దేశవ్యాప్తంగా సంపూర్ణ రక్షణ కవచం ఏర్పాటు చేయడం ఆచరణలో కష్టమని, నిర్వహణ భారంగా ఉంటుందంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని అధిగమించే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. మిషన్ సుదర్శన చక్ర సక్సెస్ అయితే భారత గగనతల భద్రత మరింత బలోపేతం అవుతుంది. పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలపై ఒత్తిడి పెరిగి దక్షిణాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని బలంగా చాటుకోగలదు. పెట్టుబడి ఎక్కువైనా దీని ఫలితం రక్షణలో స్వావలంబన, సాంకేతికత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి రూపంలో దేశానికి తిరిగి వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.